శ్రీ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి తెలుగు కథలకి ఒక అద్భుతమైన ఒక అమోఘమైన పద్ధతిని ప్రవేశపెట్టిన మహారచయిత శ్రీ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు 1891లో పుట్టి తెలుగు కథానికల్లో ఒక సరికొత్త మార్గాన్ని, ముఖ్యంగా అచ్చ తెలుగు కథలు రాయడంలో ఈ రోజుకి కూడా శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని అనుసరించవలసింది ఎవరైనా. అలాంటి అద్భుతమైన కథా రచయిత యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈ చిన్న కథను, ఆయన రాసిన ఈ కథను మీ అందరికీ అందిస్తున్నాము. దయచేసి దీన్ని విని ఆనందించండి. ఈ కథ పేరు రాచపీనుగ తోడు లేకుండా వెళ్ళదు. ఇది క్షత్రియుల్లో ఉండే పౌరుషాన్ని సూచించే కథ. అలాగే క్షత్రియుల్లో, ఆంధ్ర క్షత్రియుల్లో ఒక విశిష్టత ఉంది. అదేంటంటే ఆంధ్ర క్షత్రియులందరూ కూడా, మొత్తం ఎంతమంది క్షత్రియులు ఉన్నప్పటికీ వీరందరూ 4 గోత్రాలకు సంబంధించిన వారు మాత్రమే ఉంటారు. ఎందుకు ఈ 4 గోత్రాలకి సంబంధించిన మాత్రమే ఉంటారు అంటే, దానికి ఈ శ్రీపాద వారు రాసిన కథ ఒక ఆధారంగా మనం చెప్పుకోవచ్చు. అట్లాంటి చారిత్రాత్మకమైన కథ కూడా ఇది. ఈ కథను ఒకసారి ఆలకిద్దాం. కథ రాచపీనుగ తోడు లేకుండా వెళ్ళదు. రచన శ్రీ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. పఠనం చక్రావధానుల రెడ్డప్ప దవేజీ. కథ రాచపీనుగ తోడు లేకుండా వెళ్ళదు. బ్రాహ్మడు భవతీ భిక్షాం దేహి అంటూ చెంబు పట్టుకుని బయలుదేరాడంటే ఎటు చూసినా గౌరవము, ఎటు చూసినా పూజలును. స్త్రీలందరూ అతనికి భక్తి ప్రపత్తులు నివేదిస్తారు. తలో పిలికెడు బియ్యం వేసి, మహాత్మా పాపులం ఉద్ధరించు అంటూ శిరస్సులు వంచుతారు. అతని గొప్పతనం అంగీకరిస్తారు. ఇక క్షత్రియుడు నుంచో అంటూ కత్తి దూసి ఉరిమాడంటే కనుచూపు మేర వెనక ముందు పక్కల హడలు. స్త్రీ పురుషుల ఆబాల గోపాలము అతనికి వినయ విధేయతలు కనబరుస్తారు. పన్ను అని పేరు పెట్టి తమ కష్టార్జితంలో కొంత భాగం అతని పాదాల దగ్గర దాఖలు చేసి, మహాప్రభు నీ బిడ్డలం రక్షించవయ్యా అంటూ పడి పడి దండాలు పెడతారు. అతని ప్రభుత్వాన్ని అంగీకరిస్తారు. కాగా రాగి బుడ్డి చెంబుతో బయలుదేరిన బ్రాహ్మణుల్లో చివరికి వడ్డీ వ్యాపారంలోకి దిగిన వారు ఉన్నారు. అలాగే ఒక్క కత్తితో మాత్రం బయలుదేరిన క్షత్రియుల్లో చివరికి మహామహా సామ్రాజ్యాలు నిర్మించుకున్న వారు ఉన్నారు. అంచేత బ్రాహ్మణ వృత్తి, క్షత్రియ వృత్తి ఈ రెండే లోకంలో పెట్టుబడి లేని వృత్తులు. తక్కిన వృత్తులు ఎంతో కొంత మదుపు ఉంటేనే సాగుతాయి. అయితే ఈ బ్రాహ్మడు, ఆ క్షత్రియుడు కూడా పుచ్చుకునే వస్తువు రకంలో ఒకటే అయినా ఆ ఇవ్వడంలోనూ ఈ పుచ్చుకోవడంలోనూ మాత్రం భేదం ఉంది. ఆ భేదం కూడా కాస్త కొస్త కాదు, దోమకి ఏనుక్కి ఉన్నంత. ఇందుకు నిదర్శనంగా ఆ వృత్తికి మొగం మీద దైన్యం లాస్యం చేస్తూ ఉంటుంది. ఈ వృత్తికి మొగం మీద శౌర్యం తాండవం చేస్తూ ఉంటుంది. కానీ దీన్ని బట్టి వీటిల్లో దేన్ని కూడా దూషించడానికి వల్ల కాదు, పోషించడానికి వల్ల కాదు. ఎందుచేతనంటే సూక్ష్మ విచారణ సాగిస్తే ఒక మాట బ్రాహ్మణ వృత్తి గొప్పదనిపిస్తుంది, మరో మాట క్షత్రియ వృత్తి గొప్పదనిపిస్తుంది. అంతేకాక పుట్టింది మొదలు గిట్టేదాకా పిపీలకాది బ్రహ్మ పర్యంతము ప్రతి ప్రాణి జీవితంలోనూ ఈ రెండు పెనవేసుకునే కనబడతాయి. ఇవి లేనిది జీవితమే లేదు. ఈ రెండు అనాది నుంచి ఉన్నాయి, సృష్టి ఉన్నంతకాలము ఉంటాయి. ఇలా డబ్బు సంపాదించడంలో దాని కింది మెట్టు, దీనికి పై మెట్టు మరి లేవు. అయితే బ్రాహ్మణ వృత్తికి ఉన్న ఊరు విడిచిపెట్టడం అవసరం లేదు. క్షత్రియ వృత్తికి ఊరే కాదు, ఒక్కొక్కప్పుడు దేశమే కాదు, చివరికి ప్రాణాలు కూడా విడిచిపెట్టవలసి వస్తుంది. ఒక మాట అలాగే తటస్థించింది కూడా. పుట్టి పెరిగిన చోట లొగసాను రాగా ఎంత కష్టపడినా దానికి విరుగుడును దొరకప్పగా డబ్బు, పదవులు, వీలైతే రాజ్యాలు సంపాదించుకుందామని కూడబలుపుకుని గోత్రానికి ఒక కుటుంబం చొప్పున 5 గోత్రాలకు చెందిన క్షత్రియ వీరులు దేశం విడిచి బయలుదేరారు. దారి పొడుగున తమ వంటి వారే కొందరు కొంత ప్రదేశం ఆక్రమించుకుని ప్రభువులై క్షాత్రం నెరవేర్చుకుంటూ ఉండగా
వారు ఇంకా ముందుకు సాగిపోయారు. రాగా రాగా చివరికి ఒక తురక రాజ్యం తగిలింది. అది చాలా విశాలమైంది, భోగభాగ్యాలతో తులతూగుతూ ఉంది. నవాబు చేతి కింద అనేక మంది యోధాగ్రేసులు ఉన్నారని, రాజ్య వైశాల్యాన్ని బట్టి చూస్తే వారి సంఖ్య చాలా చిన్నదని, వీరుడైన వాడు వస్తే పోనివ్వక అతను జాగీరిచ్చి నిలుపుతాడని కూడా వారికి తెలిసింది. అక్కడ తమకు తగిన పదవులు సంపాదించుకోవడం అసాధ్యం కాదని వారికి నమ్మకం కలిగింది. మకాం వేశారు. నవాబు చెహరంతా వాకప్ చేశారు. వీరగంధాలు పూసుకుని ఒకనాడు 5గురు దర్శనానికి బయలుదేరారు. అసలే క్షత్రియులు, ఆ పైన ఆకొన్న సింహాలు, ఇక తేజస్కులోటేమిటి. అయితే అలాంటి శౌర్యరాసులు బజారులో కాలినడకను పెడుతుండడం చూసి పౌరులు చాలా నొచ్చుకున్నారు. ఇంతలో దేవుడి దగ్గర పడింది. మొదటి ద్వారంలో వారిని చూసిన వాళ్లే లేకపోయారు. రెండో ద్వారంలో పలకరించిన వాళ్ళు కనబడకపోయారు. మూడో ద్వారంలో ఉన్నవాళ్ళు ఎక్కడికి అందామని ఊగిసి వెళ్ళారు, కానీ ధైర్యం నిలవలేకపోయింది. 4, 5, 6 ద్వారాల్లో ఉన్నవాళ్ళు ప్రశ్నించారు, కానీ వారు చెప్పింది గ్రహించలేకపోవడమే కాదు, తాము అడిగింది కూడా మర్చిపోయి తెల్లపోయి నిల్చున్నారు. పోగా ఇక 7వ ద్వారంలో ఉన్న ఒక్క అసాధ్యులు, అది దాటితే ఇక దర్బారే కనుక అక్కడ ఉన్నవాళ్ళు పిడుగులు. ఈ సంగతి గుర్తించి క్షత్రియులు వాళ్ళేమీ అడక్కముందే తమకు తాము నిలిచిపోయి నవాబు గారి దర్శనం కావాలి అన్నారు. నిజానికి కావాలనడం ప్రార్థించడమే, కానీ ఆ అడగడంలో ధ్వనించిన బింకము, ఆ నించోడంలో రూపొందిన గాంభీర్యము, ఆ మొగాల మీద పొలమటించిన వీర తేజస్సు, ఆ మీసాల్లో నిలవ తొక్కుకున్న శౌర్యస్ఫురణ, ఆ చూపుల్లో దూసుకుపోతూ ఉన్న కరుకుతనం, ఆ చేతుల్లో ఉర్రూతలవుతున్న చంద్రహాసాలు, ఆ నడికట్లలో తొంగి చూస్తూ ఉన్న కటారులు, ఆ పరిసరాలన్నీ గుబాళింపచేస్తూ ఉన్న వీరగంధాలు చూసేటప్పటికీ వాళ్ళకి కావాలన్నమాట హుజూర్ హుంకం కంటేనూ ఎక్కువగా అన్నట్టు వచ్చింది. వెంటనే వాళ్ళలో ఒకడు లోపలికి వెళ్ళి సెలవు పొంది వచ్చి వారిని తీసుకుపోయి నవాబు ఎదుట హాజరు పెట్టాడు. దర్బార్ అంతా నిండిపోయి ఉంది, కిటకిటలాడిపోతూ ఉంది. వజీర్లు, కిల్లేదారులు, ఫౌజుదారులు, సరదారులు, జాగీర్దారులు, సౌదాగర్లు అంతా ఇలాంటి ప్రజ్ఞావంతులే, కానీ అక్కడ కేవలం మనుషులు ఎవరు లేరు. రాచవారిని చూసి వారు నిభ్రాంతులయ్యారు. దర్బార్ అంతా ఏదో ఒక కొత్త తేజస్సు నిండినట్టు కనబడగా నవాబును చికిత్సుడైనాడు. ఒక్క క్షణం గాంభీర్యం విరాజమానం అయ్యింది. ఆ తర్వాత నవాబు ఇంగితం కనిపెట్టి ఒక వజీర్ అడగ్గా క్షత్రియుల మొనగాడు అందుకున్నాడు. మేము చాలా దూరం నుంచి వస్తున్నాం. ఉదారుడైన ప్రభు అయినా, సూర్యుడైన ప్రతిస్పర్ధి అయినా దొరకపోతాడా అని బయలుదేరాం. మేము సూర్యవంశ క్షత్రియులం. మాది యోధ జాతి. కత్తి పట్టి దుష్ట శిక్షణ, శిష్టరక్షణ చేయటానికే మా జాతి ఏర్పడింది. యుద్ధం చేయడం మాకు విలాస క్రీడ. విని విని వజీర్ కేసు తిరిగి ఇంకా అనేకులకు అంతే అన్నాడు నవాబు. రాచవారి కేసు చూస్తూ నవాబు ఆ మాటకు అనువాదం చేశాడు. దాని మీద కావచ్చు, కానీ ప్రాణాలు పూర్తిగా పోయాకే క్షత్రియుడి చేతిలో ఉండిన కత్తి కింద పడిపోతుంది అన్నాడు మునగాడు. ఇంకా చాలామందికి అంటూ నవాబు వజీర్ కేసు చూశాడు. వజీర్ రాచవారిని చూస్తూ ఆ మాట కూడా అనువదించాడు. పురపరాజు చూస్తూ అలాగేం అనుకుని మునగాడు రాచపేనుగు తోడు లేకుండా వెళ్ళదు అన్నాడు. అంటే ఒకరికేసి ఒకరు చూసుకుంటూ నవాబు వజీరు ఒక్కసారే ఈ మాట అన్నారు. అంటేనా దెబ్బ తిని ఎదుటివాడిని చంపి కానీ క్షత్రియుడు చావడు. చాలా సాహసమైన మాట. చూపులకు అలాగే కనబడుతుంది. కనబడటమే కాదు, అంతే, ఎన్నటికీ కాదు. కాకేం ఒక్కొక్క జాతిలో సూర్యులే చాలామంది పుట్టచ్చు. వారిలో చాలామంది అసహాయ సూర్యులే కావచ్చు. ఎదుటివాడిని కూల్చినా కూల్చకపోయినా ఒక్కొక్క సూర్యుడు తాను పోరాడుతూనే ప్రాణాలు విడవచ్చు. అంతేగాని పోటు తిని కూడా పొడిచి కానీ చచ్చిపోవడం నమ్మరాని మాట. తమకు అలా తోచడం మా అదృష్టమే. ఎందుకంటే అవునంటే కాదంటూ కూర్చోడానికి ఇది ప్రత్యక్ష విషయం కానీ శాస్త్రీయ విషయం కాదు. అవును కనుక తమరు పరీక్ష చేయించవచ్చు. సభ్యులు ఉలిక్కిపడ్డారు. నవాబు ఎలాగా అన్నట్టు వజీర్ కేసు చూశాడు. వజీరు ఆ చూపులను మాటల్లో పెట్టాడు. దాని మీద రాజుల మనగాడు మళ్ళీ అందుకున్నాడు.
మాలో ఒకరు కటారి పిడికిల మీద చేయి వేసుకుని తమ సంరక్షణలో నించుంటారు. తమ సర్దార్లలో తమ ఇష్టం వచ్చిన వారిని తుపాకీ ఇచ్చి మావాడి ఎదుట 10 గజాల్లో నించోబెట్టండి. సర్దార్ చేత తుపాకీ వేయించండి. మావాడు ఆ దెబ్బను సంతోషంతో అందుకుంటాడు. అది ఎలాగ తప్పదు. తప్పడం ఎందుకు? తప్పితే ఇక మా క్షత్రియుల విశిష్టత ఏమి కనబడుతుంది? నవాబు నిరత్తుడు కాగా వజీర్ మిడుతూ చూశాడు. చిత్తగించారు అంటూ మనగాడు మళ్ళీ అందుకున్నాడు. విసిదం నిమిత్తం మళ్ళీ మనవి చేసుకుంటున్నాను. మావాడు ముందు ఆ గుండు దెబ్బతింటాడు. తినడంతో ముందు గురుకుతాడు. ఉరికి ఒక్క ఏటున తమ సరదారుని పొడిచి వేస్తాడు. నవాబు హృదయం గుమగుమలాడింది. సరదారులు మెరుపు కొట్టినట్టు అయిపోయారు. ముందు మీవాడు, ఆ తర్వాతే మావాడు పడిపోతారు అన్నాడు మొనగాడు. సభ నిండా సన్నంగానే గుసగుసలు రేగాయి. వెంటనే అంటే అన్నాడు వజీరు. ఇందాక మనవి చేసుకున్నదే, రాచపీనుకు తోడు లేకుండా వెళ్ళదు అంటూ మొగాడు మీసం మీద చేయి వేసుకున్నాడు. దర్బార్ అంతా మొదట స్తబ్దమైపోయింది. ఆ తరువాత అప్పుడే మేల్కొన్నట్లయింది. చివరికి ఇదేదో చూడవలసిందే అన్నట్టు కంబమూలగరేసుకుంది. అలా చూసి సభ్యులందరూ తన కేసు చూసేటప్పటికీ శౌర్యం ఉప్పొంగగా నవాబు రేపు జాము పొద్దున వేళ పరీక్ష అని చెప్పి నాటికి క్షత్రియులకు సెలవిచ్చాడు. వెంటనే వజీరు ఆతిథ్యం నేర్పడానికి రాజుల వెంట ఒక సరదాన్ని పంపాడు. 6 క్షత్రియులు రాగా దర్బార్ అంతా విరగబడిపోయింది. ఇందులోనూ పచ్చబట్టలు కట్టుకుని ఉన్న యువకుడిని చూసి ఉద్రిక్తమైపోయింది. ఉభయపక్షాల వారు సయ్యే అంటే సయ్యే అనుకున్నారు. ఆ మొనగాడి పెద్ద కొడుకు ముందు తండ్రికి, తర్వాత వరాసగా తక్కిన 4 క్షత్రియులకి పాదాభివందనాలు చేసి వారి దీవెనలు శిరసావహించి నవాబుకి మళ్ళీ సలాములు చేసి కటారిపిడి పుచ్చుకుని నిర్దిష్ట స్థలంలో నించోగా దట్టించిన తుపాకీ పుచ్చుకుని వచ్చి అతనికి అభిముఖంగా 10 గజాల్లో ఒక త్వరక యోధుడు నించున్నాడు. మేడ మీద జనాన వారి చూపులకి కిటికీ ఊచలు కరిగిపోయాయి. చూసి నవాబు కన్నుగీటాడు. తుపాకీ ఢామ్మంది. ఆ అగాధపురికి ఆ అగావుకి మూతలు పడ్డ దర్బారుకు కళ్ళు మళ్ళీ వినపడేటప్పటికీ దెబ్బతిన్న రాచకుమారుడు కెవ్వున అరిచి చర్రున కటారు దూసి చెంగును ముందు కురికాడు. కానీ 5 గజాలే వెళ్ళి కుప్పగా కూలిపోయాడు. అందుకే దర్బారంతా ఊగిపోయింది. నవాబు కూడా భేష్ అన్నాడు. కానీ మనగాడు ఇదేమీ గమనించలేదు. రంగస్థలంలోకి ఒక్క ఉడాం వేశాడు. నేను పట్టుచుని, తమరు నన్ను తాకవద్దు అంటూ మెడదవాళ్ళు చేసిన కొడుకు కేసు చూడకుండా అతని చేతిలో ఉన్న కటారి మాత్రం ఊడలక్కుని మళ్ళీ ఇప్పుడే వస్తాను అని నవాబుకు విన్నవించి మేరిపైపోయాడు. అక్కడ బసలో చూడడంతోనే భర్త వాళ్ళకు అంతా గ్రహించేసి బయట తొలగించుకుని భార్య తన గుండెలిచ్చి ఎదుట నించుంది. వెంటనే రివ్వున కటారి ఎత్తి, నిజం చెప్పు, నీ పెద్ద కొడుక్కి తండ్రి ఎవరు అంటూ ఉరివాడు మనగాడు. అది చూసి ఆమె మందహాసం చేసింది. అబ్బరమా, రాచకుమారులకి ఉగ్గుపాలతో ఇలాంటి ఉరుములు నేర్పే ఆదిశక్తి ఆమె. ముందు పొడి చేసి తర్వాతే అడిగినా చెప్తాను కదూ అంటూ ప్రారంభించింది ఆమె. ఏం పెద్దబ్బాయి రసాభాసం చేశాడా? అయినా అనుగ్రహం ఉంటే వివరాలు చెప్పండి. మొనగాడికి నరాలన్నీ తోడేసినట్టు అయిపోయాయి. అనుకుంటూనే ఉందిట. ఆ కళ్ళల్లో ఏమి శౌర్యము! అలాంటి తల్లి చేతుల్లో పెరిగినందుకైనా ఆ రాజకుమారుడు తండ్రి మాట నిలిపి ఉండవలసింది. మొనగాడికి కోపం పోలేదు కానీ ఉధృతం అడిగింది. మొలకట్టులో పెట్టలేదు కానీ కటారి దింపేశాడు. చివరికి జరిగిందంతా చెప్పి ఏం చెబుతావు అన్నాడు. ఎప్పుడు పుట్టిందో మా తల్లుల కోవ, మా తల్లుల తల్లులు, వారి తల్లులు, ఇంకా వెనకటి వారి తల్లులు ఎప్పుడు ఎక్కడ ఎవరి చేత వేలు పెట్టి చూపించుకోలేదు. అయినా తమకిప్పుడు ఇలాంటి సందేహం కలగడంలో అసంగతం ఏమీ లేదు. చీల్చి చూసుకోండి. దీనివల్ల నా గుండెల్లో కూడా గాయమైంది. అయితే ఇది ఇలా జరగడానికి పెద్ద కారణమే ఉంది. నా దగ్గర పాలు చాలక పెద్దబ్బాయికి కొన్నాళ్ళు వెంకటలక్ష్మి పాలు కూడా తగిలాయి. ఇది విని మనగాడు పెద్ద నిట్టూర్పు విడిచాడు. దీంతో అతనికి నెమరి తిరిగింది. చెప్పడానికి ఏముంది, దాసీ పాలు రాచబిడ్డను 5 అడుగులు వెనక్కి లాగేసాయి. మొదట పరీక్ష చేసే వరకు తీసుకుని వెళ్ళి ఉండవలసింది అని మనసు అనగా, అలాంటి వాడు పోవడమే మంచిది అని బుద్ధి జమాయించనేసింది.
దర్బార్లో ఏం జరిగింది? అబ్బాయి అలా పడ్డాడు, నేను ఇలా వచ్చాను. అప్పుడు అక్కడ లేకపోవడమే మంచిది. ఉంటే ఏం దుష్టు మాట చెవిని పడి ఉండును. నిజమే, కానీ ఇంకా ఇలాగే నించుంటే ఎలాగా? చిన్న అబ్బాయిని ఇలా అంటూ తన తల్లికేసి చూసేటప్పటికీ, బాబయ్య నేను వస్తాను పదండి అంటూ రెండో కొడుకు ముందుకు వచ్చేసాడు. వెడుతున్నాం, వీలైతే అబ్బాయి కీర్తి తీసుకొస్తాను, లేకపోతే అంటూ మాట తేల్చేశాడు మనగాడు. ఆ కటారిలా దయచేసి వెళ్ళండి అంటూ భార్య బయట సర్దుకుని చెయ్యి చాపింది. కటారి ఇవ్వడంలోనూ పుచ్చుకోవడంలోనూ చెయ్యి తగిలే. దాంతో ఉభయ విద్యుత్తులు కలిసినట్టు కాగా శౌర్యం ప్రదీప్తమైంది. శిరస్సు మీద చేతులుంచి దీవిస్తూ ఆ ఉద్రిక్త శౌర్యం అంతా ఆ దంపతులు తమ కొడుక్కి దఖలుపరిచేశారు. తన పెద్ద కొడుకు అలా ఎందుకైపోయాడో ఆ కారణం చెప్పి చిన్న కొడుకును చూపించి, ఇప్పుడు మళ్ళీ తనిఖీ చేయించండి, ఇది చివరిది అని విన్నవించాడు మనగాడు. అది విని దర్బారంతా నిర్విణ్ణమైపోయింది. ఇలాంటి అసాధ్య ప్రతిజ్ఞ నెరవేర్చుకోవడానికి రత్నాల వంటి కొడుకుల్ని బలిపెట్టుకోవడమా అన్నాడు నవాబు. తమ ప్రీతికి చాలా నమస్కారాలు. అయితే నా పెద్ద కొడుకు అలా నడిదారిలో పడి ఉండగా తమరు నా కొడుకులు రత్నాలన్నంత మాత్రం నాకేం తృప్తి అని బదులు అడిగాడు మనగాడు. బాగా ఆలోచించుకోండి. ఒక్కటే ఆలోచన, ఒక్కటే నిశ్చయం. మేము మానవహానికి ఓర్చుకోలేము. మరి తమ వంశం మాట అప్రతిష్టాభాజనం అయిన తర్వాత ఇక వంశం ఉంటే ఏమిటి, లేకపోతే ఏమిటి? ఈ మాట మీద తక్కిన నలుగురు క్షత్రియులు ఒక్కొక్కరే లేచి, బతికి ఉన్నంతకాలము మేము ఈ దంపతులను పార్వతీ పరమేశ్వరులుగా భావించి సేవించుకుంటాం అని చెప్పారు. అది విని మనగాడు సంతృప్తి కనబర్చాడు. అతని కొడుకు పరమానందభరితుడైనాడు. అప్పుడు నవాబు దర్బారంతా పరిశీలించాడు. అలాంటి ప్రాణోత్క్రమణాలెన్నో చూసిన కళ్ళది. పైగా శౌర్య ప్రస్తావన వచ్చినప్పుడు కొబ్బరి చెట్టు మించి పుచ్చి పడ్డం ఎలాగో మనిషి మెడ మీద నుంచి తలకాయ పడ్డము అలాంటిదే. దీనికి సాయం ఇప్పుడు మతాంతర శౌర్యం పరీక్షించడం. కాగా అందరి మొగాల మీద ఆత్రం తొణికిసలాడిపోయింది. అది చూసి నవాబు మళ్ళీ సెలవిచ్చాడు. వెంటనే తండ్రికి తక్కిన కుటుంబానికి పాదాభివందనం చేసి నవాబుకును సలాం చేసి వెళ్ళి కటారి పిడిపెట్టుకుని రాజకుమారుడు యుక్తస్థలంలో సింహపిల్లలాగా నించున్నాడు. ఈ సందుబాటులో తుపాకీ దట్టించుకుని ఉన్న తురక యోధుడు నవాబుకి సలాములు చేసి దర్జాగా వెళ్ళి అతని ఎదుట 10 గజాల్లో నించున్నాడు. వెంటనే దర్బారు విస్తారంగా సముద్రమైపోయింది. సభ్యులందరూ అనిమేషులైపోయారు. మనగాడు చూపుతూపులతో పొడిచి కొడుకు శౌర్యం రెచ్చగొట్టి తప్పుకున్నాడు. నవాబు మళ్ళీ కన్నుగీచాడు. తుపాకీ మళ్ళీ ఢామ్ అంది. ఇతనైనా మాట తక్కిస్తాడో లేదో అని మనగాడు ఆందోళన పడుతూ ఉండగా, ఏమైంది అంటూ తురకలందరూ ఆత్రంతో చూడబోయిన్ని చిరతల కమ్మి కళ్ళు స్వాధీనపడక అవస్థపడుతూ ఉండగా, హరహర మహాదేవా అంటూ ఒక సింహనాదం వినిపించింది. తురక యోధు రాజకుమారుడు గుండె దెబ్బ తినడము, కటారి దుయ్యడము, తురక మీదకి ఉరకడము అవేమీ ఎరగడం. చెవున కేక మాత్రం వేశాడు. గమనించగా తురక యోధు రాజకుమారుడు ఒకరి పక్కన ఒకరు పడి ఉన్నారు. తురక యోధు పేగులు బయటకు వచ్చున్నాయి. రాజకుమారుడి వక్షం తూట్లైపోయింది. ఆ ప్రదేశం అంతా రక్త కొల్లైపోయి ఉంది. కటారి రక్తం ఓడుకుంటూ రాతబిడ్డ చేతిలోనే ఉంది. కానీ తుపాకీ తురక యోధుడికి గజం దూరంగా పడి ఉంది. దర్బారు తన కళ్ళను తానే నమ్మలేకపోయింది. తండ్రి మీసం మీద చేయి వేసుకోవడం చూసి ఒక్క మాట చిరునవ్వు నవ్వి రాచబిడ్డ, నవాబు తక్తు దిగి బయలుదేరడం చూసి ఒక్క మాట మందహాసం చేసుకుని తురకబిడ్డ మెడలు వెరవేసేశారు. ఏకకాలంలో ఉన్న 2 కొడుకులను కోల్పోయిన మనగాడు ఆనంద తరంగితాలైన కళ్ళతో దర్బారు కలయి చూసి ముద్దు పెట్టుకోదలిచిన నవాబుకి దర్జాగా చెయ్యందించాడు. నవాబు మొదలు సారా జవాను దాకా అక్కడ ఉన్న అందరూ పడి ఉన్న తురకబిడ్డని రాచబిడ్డలను సలాము చేసి గౌరవించారు. నవాబు తన లీలోద్యానంలో నదరైన స్థలాలిచ్చి తురక యోధిని పుట్టించి అక్కడ చక్కని మహల్ కట్టించాడు. రాజకుమారులను దహన సంస్కారం చేయించి ఆ స్థలంలో తులసి బృందావనం వేయించాడు. తరువాత అతను క్షత్రియులకు సైన్యాధిపత్యాలు ఇచ్చాడు, జాగీర్లు ఇచ్చాడు, దర్బార్లో ఎగువపేటలు ఇచ్చాడు, కనకాభిషేకాలు చేశాడు. క్షత్రియులు నవాబును దేవుణ్ణి కొలిచినట్టు కొలిచారు. అతని రాజ్యము, వైభవము, ప్రతిష్ట జిగుణీకృతం చేశారు. కొంతకాలానికి మనగాడు కాలం చేశాడు.
అతని భార్య సహగమనం చేసింది. అతని వంశం అంతటితో సరి పోగా మిగిలి ఉన్న 4 గోత్రాల క్షత్రియులే ఆంధ్రదేశంలో స్థిరపడి వంశాభివృద్ధి పడతారు. అందుచేతే ఆంధ్ర క్షత్రియుల్లో ఇప్పుడు 4 గోత్రాల వారే ఉన్నారు. చిన్న కథలు 11వ సంపుటం 1939వ సంవత్సరంలో ముద్రించబడింది. అద్భుతమైన ఈ కథ విన్నారు కదా. కథ పాచపెనుగు తోడు లేకుండా వెళ్ళదు. రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, పఠనం చక్రవర్తి రెడ్డిపల్లి వేజీ. ఇలాంటి అద్భుతమైన కథలు శ్రీపాద వారు ఎన్ని వ్రాశారో, ముఖ్యంగా ఆయన రాసిన మార్గదర్శి కథ ప్రతి క్లాసులోనూ ఒక పాఠ్యాంశంగా పెట్టాలి. దాన్ని మించిన వ్యక్తిత్వ వికాసం కథ మరొకటి మనకు కనబడదు. అలాగే వడ్ల గింజల కథ నమ్మకాన్ని, మనిషి యొక్క ఆత్మవిశ్వాసాన్ని ఎంత పెంచుతుందో. ఇటువంటి కథలు మళ్ళీ ఒక్కసారి మనం పునశ్చరణ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ మహాకవి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి వందనాలు సమర్పించుకుంటూ సెలవు.